హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దినకర స్టిచ్వల్. ఈరోజు వీడియోలో అయితే మనకి నార్మల్ శారీస్కి వచ్చిన బ్లౌజ్ని కూడా డిజైనర్ వే బ్లౌజ్గా ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, నేను నార్మల్ శారీకి వచ్చిన బ్లౌజ్ని ఇక్కడ బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా నెట్టెడ్ క్లాత్ యూజ్ చేసి బ్యాక్ నెక్ అయితే డిజైన్ చేశాను. అండ్ స్లీవ్స్ వచ్చేసేసరికి స్కాలప్ బార్డర్ ఇచ్చేసాను. ఈ విధంగా కట్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఈ విధంగా ఇచ్చేసాను. 2 అంటే షార్ట్ స్లీవ్స్కి ఈ విధంగా పెట్టేశాను. అండ్ బ్యాక్ నెక్ ఫుల్ నెక్ కవర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా హై నెక్ పెట్టేశాను కదా, కింద కప్ పార్ట్కి వచ్చేసి నార్మల్ ప్లెయిన్లో ఇచ్చేసాను. అండ్ బ్యాక్ నెక్లో నేను పర్ల్స్ యూజ్ చేసేసి ఈ విధంగా మిడిల్లో స్టిచ్ చేసేసాను. చూడండి, ఇక్కడ స్లీవ్స్కి వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్కి వచ్చిన థ్రెడ్ ఎంబ్రాయిడరీ యూజ్ చేసుకుంటూ నేను కింద స్కాలప్ అయితే ఇచ్చేసాను. అండ్ ఫ్రంట్కి వచ్చేసేసరికి ఫ్రంట్కి ఇలా క్వీన్ నెక్ అయితే ఇచ్చేసాను. చూడండి, సింపుల్ నెక్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటుంది కదా, అదే విధంగా నేను క్వీన్ నెక్ అయితే పెట్టాను. అండ్ నార్మల్గా మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటాం కదా, ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ పెట్టుకున్న తర్వాత షేప్ పట్టీలు కింద అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అది పెట్టుకుంటే కరెక్ట్గా ఫిట్ అవుతుంది బ్లౌజ్. ఈ షేప్ పట్టీల వల్ల బ్లౌజ్ ఫిట్నెస్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది మనకి. అండ్ ఓవర్ లుక్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది బ్లౌజ్ది. అండ్ ఇక్కడ బ్యాక్ నెక్కి నేను యూజ్ చేసిన నెట్ అయితే సింగిల్ నెట్ యూజ్ చేయలేదు. ఇది కూడా డిజైనర్ సమ్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది నెట్ పైన. ఇలా 2 లేయర్స్ యూజ్ చేశాను. మనం సింగిల్ లేయర్ యూజ్ చేసినట్లయితే తొందరగా పాడైపోతుంది. చూడండి, ఇలా నేను 2 లేయర్స్ యూజ్ చేశాను. ఈ విధంగా బ్యాక్ నెక్ వస్తుంది లోపల వైపుకు. ఇలా సింపుల్ శారీ బ్లౌజ్ని కూడా మనం డిజైనర్ వేర్గా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా నెక్ ప్యాటర్న్తో నేనైతే డిజైన్ చేశాను. చూడండి, ఇలా నార్మల్ బ్లౌజ్ని కూడా డిజైనర్ బ్లౌజ్గా మనం రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.